మంచి కాలునే తీసేసుకున్నాను ఇక. అన్నం వండుకుంటానికి ఎసరు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, చెక్క, సాజీరా, సగం చెంచా ఉప్పు, సగం చెంచా అల్లం వెల్లిగడ్డ. ఎసరు బాగా మసలాలి. ఇది పెరుగు తీసుకున్నాం కదా. పెరుగులా కారం, ఒక చెంచా కారం, ఒక చెంచా పసుపు, ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ, గరం మసాలా, పుదీనా, డీప్ ఫ్రై చేసుకున్న పుదీనా, డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ, మంచి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఈ మిల్ మేకర్లన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒక చెంచాతోటి ఇట్లా మెల్లగా కలుపుకోవాలి. అంతే, ఒక నిమిషం ఉంచుకుందాం ఇట్లానే. ఎసరు వచ్చింది కదా, వేసుకున్నాము. ఇది సన్న బియ్యం, ఇది బాస్మతి బియ్యం కాదు, సన్న బియ్యం. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ పెట్టుకొని ఇట్లా నూనె పోసుకోవాలి. ఇట్లా నూనె పోసుకున్నాక ఇప్పుడు సగం ఉడుకుతుంది కదా ఈ అన్నము, ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం మళ్ళీ నూనె పోసుకొని ఈ మిల్ మేకర్ ఇటు మసాలా కలుపుకున్నాక ఇవి ఇట్లా వేసుకోవాలి. మళ్ళీ ఉల్లిగడ్డ ఇలా డీప్ ఫ్రై వేసుకుంది ఇట్లా మధ్యలో వేసుకోవాలి. మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా వేసుకోరు. ఇది ఇట్లా బాగుంటుంది. ఇంట్లో ఉన్న బియ్యంతో, సన్న బియ్యంతో ఇట్లా వేసుకోవచ్చు. మంచిగా అవుతుంది ఇట్లా.